బీజేపీ తమిళ సింగం అన్నామలై రాజీనామా సాదాసీదా వార్తే కావచ్చు. కానీ ఆయన ఉన్నట్టుండి కాషాయం పార్టీకి ఒక దండం పెట్టేయడం వెనుక చాలానే కథ నడిచింది. అందుకే ఈ వార్త తమిళనాట సంచలనంగా మారింది. టోటల్ సౌత్ పొలిటికల్ సర్కిల్స్ ని షేక్ చేస్తోంది ఇదే న్యూస్. ద్రవిడ రాజకీయాల ఉద్దండులకే దడ పుట్టించిన ఈ ఫైర్ బ్రాండ్ నాయకుడు కాషాయ జెండాను ఎందుకు పక్కన పెట్టేశారన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దల్ని కలిశారు, మనసులో ఉన్న మాట చెప్పారు. ఏకంగా 40 పేజీల రాజీనామా లేఖ ఇచ్చేసి వచ్చారు. ద్రావిడ కోటను బదలు కొట్టే టార్గెట్తో తనదైన ఒక రోడ్ మ్యాప్ వేసుకుని చెలరేగిపోయిన అన్నామలైని ఆల్ ఆఫ్ సడన్గా తనదైన ఒక రూట్ మ్యాప్ వేసుకొని చెలరేగిపోయిన అన్నామలైని ఆల్ ఆఫ్ సడన్గా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఇది పైకి కనిపించే రీజన్. అన్నామలై దూకుడుకు బ్రేకులు వేసింది మాత్రం బీజేపీ మిత్రపక్షమైన అన్నా డిఎంకే అన్నది ఒక బహిరంగ రహస్యం. కోయంబత్తూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నామలై మాస్ లీడర్గా ఎదగడమే కాకుండా చాలా షార్ట్ స్పాన్లోనే స్టేట్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఇదంతా ఒక ఉనికికే ప్రమాదం అని గ్రహించారు మాజీ సీఎం పళనిస్వామి. అందుకే ఢిల్లీ బీజేపీ పెద్దల మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్నామలై దూకుడికి కళ్ళెం వేయించారు. ఎన్డీఏ మిత్రపక్షంలో అన్నాడీఎంకే కీలకం కాబట్టే బీజేపీ పెద్దలు తలొగ్గారన్నది నిజం. బీజేపీ నుంచి అన్నామలై ఎగ్జిట్ తప్పదనే వార్తలు అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. పోలీస్ ఉద్యోగానికి ఈ ఐపీఎస్ సింగం ఎలాగైతే గుడ్ బై చెప్పిందో ఇప్పుడు బీజేపీకి కూడా అలాగే రామ్ రామ్ చెప్పేసింది. కొద్ది రోజుల్లోనే ఒక స్వచ్ఛంద సంస్థ లేదా ప్రజా ఉద్యమాన్ని ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. ఎన్వళి తనివళి అంటే నా రూటే సపరేట్ అని అర్థం. అన్నామలై మూవీలో రజనీకాంత్ వాడిన ఈ పాపులర్ డైలాగ్తో అన్నామలై మూమెంట్ మొదలవుతుందని సోషల్ మీడియాలో ఒకటే టాక్. కాషాయ జెండా పక్కన పెట్టి ద్రావిడ కోటలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కోసం అన్నామలై సింగిల్గా వస్తుండడంతో ఫ్యాన్స్ దీన్ని బాగా ట్రెండ్ చేసి పారేస్తున్నారు. యువతను, టెక్కీల్ని, రకరకాల వృత్తి నిపుణుల్ని ఒక్క తాటి మీదకు తెచ్చేందుకు రోడ్ మ్యాప్ రెడీగా ఉంది. ఆ తర్వాత 2029 లోక్సభ ఎన్నికల నాటికి తమిళనాడులో జెన్ జీ యూత్ సెంట్రిక్ పొలిటికల్ పార్టీ రెడీ కాబోతోంది. మాస్ మూమెంట్తో సొంత పార్టీని నడిపించాలన్నది అన్నామలై మాస్టర్ ప్లాన్. ద్రావిడ రాజకీయాలు డామినేట్ చేసే తమిళనాట ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే ఆయన టార్గెట్. ఎందుకంటే బీజేపీలో ఉంటే తనకు అవకాశం, ఎదుగుదల రెండూ ఉండవని ఆయన గట్టిగా ఫిక్స్ అయిపోయారు. మొన్నటి ఎన్నికల్లో ఏఐడిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం, అన్నామలైని పక్కన పెట్టడం ఆయనకు అస్సలు నచ్చలేదు. అందుకే ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి తన దారిన తాను బయటకు వచ్చేశాడు. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ విజయ్ ప్రూవ్డ్ పొలిటీషియన్ కదా, 2 కత్తులు ఒకే స్టేట్లో ఇమడగలవా అని. కానీ అన్నామలైకి కూడా భయంకరమైన ఫాలోయింగ్ ఉంది. సనాతన వాదులే కాదు, ఊరమాస్ కూడా వెంట నడుస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడూ వైరలే. ఇప్పుడు కోయంబత్తూరు వీధుల్లో కూడా ఒక్కటే రచ్చ జరుగుతోంది. అన్నారా మమ్మల్ని నడిపించు అంటూ ఫ్యాన్స్ పెద్ద పెద్ద పోస్టర్లు కట్టేస్తున్నారు. విజయ్ తరహాలోనే యూత్ని అట్రాక్ట్ చేస్తూ డిఎంకే, అన్నా డిఎంకేలను ఢీ కొట్టాలనేది అన్నామలై స్కెచ్. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఆల్రెడీ విజయ్ వెనుక క్యూ కట్టారు. మరి విజయ్ను వదిలేసి మళ్ళీ అన్నామలైతో నడుస్తారా? చదువుకున్న అర్బన్ యువత విజయ్ వైఖరితో విసిగిపోతే ఆ గ్యాప్ను తాను ఎన్కాష్ చేసుకోవచ్చని అన్నామలై లెక్కలేస్తున్నారు. ఆయన ముందు ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1, ఎన్జిఓ ద్వారా ప్రజాబలాన్ని పెంచుకోవటం. 2, దాన్ని పొలిటికల్ పార్టీగా మార్చటం. ఇక 3వది, తమిళ జాతీయవాదానికి సనాతన వాదాన్ని మిక్స్ చేసి హైబ్రిడ్ మోడల్లో ఒక కొత్త ఓట్ బ్యాంక్ని సృష్టించుకోవడం. అన్నామలై న్యూ అవతార్ మీద ఇంకొక ప్రశ్న కూడా ఎదురవుతోంది. ద్రావిడ రాజకీయాల్లో నెగ్గుకు రాలేవని బీజేపీ నిజంగానే చేతులెత్తేసిందా,
లేకపోతే అన్నామలై ద్వారా ఒక సరికొత్త పొలిటికల్ ప్రయోగం చేయిస్తుందా? ఇది పాయింట్. ఇదే స్ట్రాటజీని రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళలో కూడా బీజేపీ అప్లై చేయబోతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. బీజేపీ డైరెక్ట్గా వెళ్తే సౌత్ ఇండియాలో ఓట్లు పడవు. అందుకే తెర వెనకుంటూ ఇటువంటి కొత్త యూత్ బెస్ట్ ప్రాంతీయ పార్టీల్ని, కొత్త లీడర్ని సృష్టించే ఆలోచనలో ఆ ఢిల్లీ పెద్దలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ను పలసన చేయటం ఒక పెద్ద టార్గెట్గా పెట్టుకుంది. ఈ సెంటిమెంట్ను కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎలాగైనా సరే లాగేసుకోవాలని కమలదళం చూస్తోంది. కవిత పెట్టిన కొత్త టీఆర్ఎస్ వెనుక కాషాయం ప్రముఖుల వ్యూహం ఉందనే చర్చ ఇంకా బలంగానే నడుస్తోంది. అలాగే తమిళనాట ద్రావిడ వాదాన్ని, కేరళలో వామపక్ష భావజాలాన్ని కోలుకోలేని దెబ్బతీయడానికి బీజేపీ మైండ్ గేమ్స్ ఆడుతోందనే సంచలన నిజాలు బయటికి మెల్లిమెల్లిగా వస్తున్నాయి. బయటికి కమలం అంటే దేశభక్తి అనే నెరేటివ్ కనిపిస్తుంది. కానీ రియాలిటీ ఏమో ప్రాంతీయ శక్తుల్ని ముక్కలు చేసే కుట్రలు యథాలాపంగా జరిగిపోతుంటాయి. దేశంలో ప్రాంతీయ అస్తిత్వాన్ని నిర్మూలించే ఒక పెద్ద పొలిటికల్ గేమ్లో అన్నామలై అనే పావును బీజేపీ కదిపినట్టు అనిపిస్తోంది. అన్నామలై సొంతంగా ఎదగడానికి కొత్త పార్టీ పెడుతున్నారా, లేకపోతే బీజేపీ మార్క్ రిమోట్ కంట్రోల్ పాలిటిక్స్కు ఒక పావుగా మారుతున్నారా? బీజేపీ ఆడిస్తున్న ఈ ప్రాక్స్ పొలిటికల్ ఆట ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అన్నామలై సొంతంగా ఎదగడానికి కొత్త పార్టీ పెడుతున్నారా, లేకపోతే బీజేపీ మార్క్ రిమోట్ కంట్రోల్ పాలిటిక్స్కు ఒక పావుగా, ఒక పాన్గా మారుతున్నారా? బీజేపీ ఆడిస్తున్న ఈ ప్రాక్స్ పొలిటికల్ ఆట ఎంతవరకు సక్సెస్ అవుతుంది? సౌత్ సెంటిమెంట్ను చంపేయడానికి కాషాయ నేతలు వేసిన ఈ స్కెచ్ ఎటు దారితీస్తుంది? వెయిట్ అండ్ వాచ్.